ప్రజల్లోకెళ్ళి మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సుపరిపాలన మీద వచ్చే నెలలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించబోతున్నారట. సిబ్బందిలో పాలనా సామర్థ్యాలు పెరిగేలా వాళ్ళకు కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారట. వాతావరణం సహా 42 అంశాలతో త్వరలోనే అవేర్ యాప్ను విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. సచివాలయంలో సోమవారం రియల్ టైం గవర్నెన్స్ లో ఈయన సమీక్షించారు. ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలను మరింత మెరుగ్గా, సులభంగా, విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ప్రజామోదం మేరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పనులు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల గ్రామ సభల ఆమోదం తీసుకున్నాకే పనులు పూర్తి చేయాలని సూచించారు. 175 నియోజకవర్గాల కెపాసిటీ బిల్డింగ్ జరగాలన్నారు. మొక్కజొన్న, పత్తి, అరటి పంటలో తలెత్తిన సమస్యలు పరిష్కరించి రైతులకు దరదక్కేలా చూస్తామని చెప్పేసి చంద్రబాబు చెప్పారట. అసలు పాయింట్ ఏంటంటే, ఈ ప్రజాప్రతినిధులు ట్రైనింగ్ అవుతారు సరే, అసలు చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మనం పనిచేయమంటున్నామా? రాజ్యాంగ విరుద్ధంగా రాజకీయ నిర్ణయాలు కదా. అప్పుడు ట్రైనింగ్తో ఇంకా ఉపయోగం ఏముంది? మనం చెప్పినట్టు వింటమే కదా.